హాయ్ అండి, మా పల్లె హర్విల్కి స్వాగతం. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? వీడియో వచ్చేసి నిన్నటిదండి. నిన్నైతే మా పాప బర్త్డే అండి. ఆ బర్త్డే రోజునైతే వీడియో అయితే తీశాను. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ తమ్ముడు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తుందండి. అంగన్వాడీ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. పిల్లల్ని తీసుకుని మా మేనగోళ్ళ కూతురును మా పిల్లలు అయితే వెళ్తున్నారు. మేము ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి, ఇంటి దగ్గర నుంచి అయితే. ముందుగా అయితే మరింత తల్లి స్వరూపాన్ని దగ్గరికి అయితే వెళ్ళి ముందుగా ప్రార్థన చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ప్రతి పుట్టినరోజుకి పిల్లల్ని అక్కడికైతే తీసుకెళ్తానండి నేను. అక్కడ తీసుకువెళ్ళి ముందుగా తర్వాత ఎక్కడ కానీ తీసుకెళ్తాను. అలా సాంబ్రాణి పిల్లలు అయితే వెలిగించేసాము తల్లికి. ఇద్దరు అలా వెలిగించేశారు. కమిటీ హాల్ పక్కనేనండి, అంటే అంగన్వాడీ పక్కనే ఇది కూడాను ఉండేది చక్కగా సెంటర్లో. పిల్లలు ఇద్దరైతే అలా వెలిగించేశారు. పిల్లల బర్త్డే వీడియో ఇంకా మా బాబు స్కూల్లో జాయిన్ అయ్యాడు కదండి, ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తున్నా. ఆ వీడియో కూడా ఇందులో 2 కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్. తెచ్చిన స్కూల్లో పంచడానికి అయితే చాక్లెట్లు తీసుకెళ్ళాం కదా, అవి ముందుగా మరింతల దగ్గరికి అయితే పెట్టారండి. తర్వాత స్కూల్లో అయితే పంచడానికి అయితే చాక్లెట్లు అవి పంచడానికి అయితే తీసుకెళ్ళాను స్కూల్లోకి పిల్లలందరికీ. తర్వాత ఇంకా గురువారం నుంచి అయితే తర్వాత అందరం ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఇటు వాళ్ళు అటు పిల్లలందరూ. ఇంకా మా పిల్లల్ని ఎప్పుడు కూడాను బర్త్డే అయిన తర్వాత అయితే పంపిస్తాము. పిల్లలందరూ అలా చాక్లెట్స్ అయితే పని చేసిన తర్వాత ఆ ఇద్దరిని అయితే ఇంటికి అయితే తీసుకుని వచ్చాను. ఆ సాయంత్రం కూడా ఇంకా కేక్ అయితే తీసుకొచ్చిన తర్వాత పిల్లలందరినీ పిలుచుకొచ్చిందండి. ప్రతి ఏటా కూడా చక్క పిల్లలందరికీ భోజనాలు అయితే పెట్టేవాళ్ళు. ఈసారి అవి ఏమీ లేవండి, ఓన్లీ కేక్తోనే సరిపెట్టేసాము. కేక్తోనూ డ్రింక్తోనే సరిపెట్టేసాము పిల్లలకి. పిల్లలందరూ అలా పిలుచుకొచ్చుకున్నారు. ఇక్కడైతే ప్రార్థన అయితే చేస్తుంది వదిన. కేక్ కటింగ్ అవుతుంది, వెళ్ళిపోతుంది చక్కగా ఇక్కడ. వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అక్కడికి ఒకరికొకరు తినిపించుకున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ. తర్వాత అక్క వాళ్ళకును వాళ్ళ అత్తకి వాళ్ళందరికీ పెట్టేస్తుంది కేకు. వచ్చిన పిల్లలందరికీ అయితే డ్రింక్ అయితే కోసామండి మంచిగా. డ్రింక్ కేకును కేక్ పీసు డ్రింక్ అయితే ఇచ్చేసాము. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. పిల్లల అందరూ వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని కూడా అన్నం పెట్టేసి పడుకోబెట్టే వాళ్ళని నేను ఇంకా మా హస్బెండ్ అయితే గుడివాడ నుంచి బ్యాగ్ అవి తీసుకొచ్చానండి. మా జెన్నిగాడు కూడా మా బాబు కూడా వెళ్తున్నాడు. మా బాబు వెళ్ళే స్కూల్కి వెళ్తున్నాడు, అక్కడే జాయిన్ చేసామండి. బ్యాగ్ అయితే అవి తీసుకొచ్చారు, కొత్త బ్యాగును స్లేట్ ఒకటి తీసుకొచ్చారు. అవైతే ఆ నైటే బ్యాగ్లో సదురు పెట్టేసుకున్నాను. పొద్దున్నే హడావుడి అయిపోద్ది, 7:30కి బస్సు వచ్చేసిద్ది అని చెప్పేసి పొద్దున్నే కాకుండా నైటే మొత్తాన్ని సదురు పెట్టేశాను. ఇంకా బుక్స్ అయితే తీసుకోవాలి స్కూల్లో, ఇంకా బుక్స్ తీసుకోలేదు. బుక్స్ తీసుకున్నాక ఆ బ్యాగ్ మొత్తం ఫుల్గా అయిపోయింది. పొద్దున్నే ఇంకా నేను 6ంటికి అయితే పిల్లల్ని రెడీ చేసేయాలి కదా, ముందుగానే లేచాను. 5:15 అట్లా లేచాను. నాతో పాటు మా బాబు కూడా లేచిపోయాడు. ఇద్దరు వెళ్ళి అయితే ఇడ్లీ అయితే తెచ్చుకున్నాము. టిఫిన్ అయితే ఇంట్లో అయితే వేయలేదు. ఇంకా పొద్దున్న చల్లగా ఉందండి వాతావరణం ఈరోజు అయితే. వాళ్ళ సెంటర్కి వెళ్ళి ఇడ్లీ అయితే తీసుకొచ్చేసాను వాళ్ళిద్దరికి. టిఫిన్ ఇంకా వేయడానికి పప్పు అయితే నానబెట్టేసుకుంటాను ఇంకా వేయడానికి పిల్లలకి.
వాడు నాకన్నా ముందుగానే ఉన్నాడు. ఇంకా పిల్లడు స్కూల్కి వెళ్ళడానికైతే ఏమాత్రం ఉండడో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. వాళ్ళ డాడీకి అయితే డ్యూటీకి వెళ్తున్నారు కదా, వాళ్ళ డాడీకి అయితే ఎదురించేసారు ఇద్దరు. అప్పటికే పొద్దున్నే రెడీ అయిపోయి 7 రెడీ చేయించేసాను. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంటికాడ అయితే పిల్లలిద్దరికి స్కూల్కి ఫస్ట్ టైం వెళ్తున్నారు కదా, సెలవులు ఇచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన అయితే చేయించాను. ఇక అక్కడి నుంచి అయితే పిల్లలిద్దరిని తీసుకెళ్ళిపోతున్నాను బస్సు ఎక్కించడానికి అయితేనే. వాళ్ళైతే పరుగులు తీసేస్తున్నాడు మాకంటే ముందే. ఎలా ఉంటాడు ఏంటో చూద్దాం. సాయంత్రం వీడియోలు అయితే మీకు చెప్తాను. వాడు వచ్చిన తర్వాత వీడియో తీసి ఎలా ఉంటుంది ఏంటని చెప్తాను. ఇదేనండి మినీ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.